నమస్కారం, మీ విజయ్ కుమార్ కంట. ఈ పొద్దు మనం పడుకునే ముందు ఒక విషయాన్ని ఆలోచిద్దాం. పిల్లల్లో చాలా సృజనాత్మక శక్తి ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలకు ఇష్టం లేని అంశాలను అవి మంచివైతే వాటి మీద ఇష్టం కలిగే విధంగా చేయాలి తప్ప బలవంతంగా ఏవి కూడా వాడికి రుద్దకూడదు. ఈ మధ్య ఏంటంటే భరతనాట్యం మీద క్రేజ్ పెరుగుతాం. చాలామంది పిల్లలకి ఆ భరతనాట్యం ఇష్టం ఉండదు. కొంతవరకు చదవండి వావురం అంటుంటారు. ఆ అవార్డులు వస్తాయి, ఈ అవార్డులు వస్తాయి. తర్వాత జిమ్నాస్టిక్ అని, ఇంకా నామన్నని, మశానం అని ఆ పిల్లల్ని అదనమాట. పిల్లల్ని ఏడిపించుకు తింటారు తల్లిదండ్రులు, ఆడపిల్లల్ని ఏడిపించుకు తింటారు. దానికి సంబంధించినటువంటి ప్రదర్శనలు, అవార్డులు రాకపోతే రాజకీయాలు జరిగాయి, తొక్క జరిగాయి, తోలు జరిగాయి. కానీ పిల్లల్లో సృజనాత్మక శక్తిని కనుక్కొని వాళ్ళకి దేనిపై ఆసక్తి అనేది గమనించి ప్రోత్సహించటం ఇవాళ తల్లిదండ్రుల్లో చాలా తగ్గిపోయింది. చాలా చిన్న వయసులోనే పిల్లల్ని వెనకటి సైన్స్ ఫెయిర్ లాంటివి ఉండేవి, పిల్లలకి అప్పచెప్పేవాళ్ళు చేయమని. ఇప్పుడు ఏంటంటే రాను రాను ఆ సైన్స్ ఫెయిర్లో ఉండేటువంటి ఐటమ్ కుర్రాడు చేయడం. ఆ వెనక ఉండే పంతులు గారు, పంతులమ్మ చేసి పంపిస్తాను. సరే, నిన్న నేను ఒక స్కూల్కి మీటింగ్కి వెళ్ళాను. గతంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి ఇదైంది. అక్కడ ఏదో ఇంద్రజాల ప్రదర్శనలు అవన్నీ చేశారు, ఇలా వీకారు, అలా అన్నారు. చివరికి జాతీయ జెండా ఎగరేశారు. ఈలోపు బుడ్డోడు వచ్చి, మాస్టర్ గారు మీరేమి అనుకోనంటే నేను ఒక మ్యాజిక్ చేస్తాను కదా, హెచ్ఎం గారికి చెప్పండి అన్న. నేను వాళ్ళ హెచ్ఎం గారిని అడిగా. ఆయన మొదట ఒప్పుకోలే, చివరికి ఒప్పుకున్నాడు. ఇది చాలా గర్వంగా వచ్చాడు వేదిక మీదకి. వాడి కాకి లాగు చినిగుంది, వాడి చొక్క గోడ దగ్గర అతుకులు పడింది. వాడు చాలా గొప్పగా, చూడండి ప్రజలారా, నేను ఒక మ్యాజిక్ చేయగలను, మీరు చేయగలరా చెప్పండి అన్నాడు. ఏంటన్నా? ఓ చెయ్యి ఇలా చూపించే, ఈ చేతిలో ఈ వేలు ఇక్కడికి, ఈ వేలు మళ్ళీ ఇక్కడికి తేగలరా అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయేలోపు వాడు ఒక్కసారిగా ఇలా అన్నాడు. అంతే, వాడు ఇక్కడ వేలు అక్కడ చూపించాడు, అక్కడ వేలు ఇక్కడ చూపించాడు. అంతే,